ఏదైనా మూవీ విషయంలో స్టార్ హీరోలు ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత అది సక్సెస్ కాకపోతే ఇకపై అటువంటి వాటి జోలికి పోరు. ఒకవేళ ఎవరైనా మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేయొచ్చు కదా అని సలహాలను ఇచ్చినప్పటికీ సున్నితంగా నో అని చెప్పేస్తారు. ఎందుకంటే గతంలో జరిగిన చేదు అనుభవం అటువంటిది. మరి ఆ విధంగానే రీసెంట్గా మెగా హీరో రామ్ చరణ్ ఓ విషయంలో మళ్ళీ సాహసం చేయడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. గతంలో రామ్ చరణ్ ఓ కన్నడ మూవీని అమితంగా ఇష్టపడ్డాడు. 2014లో కన్నడలో వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ని సాధించింది. యాష్, రాధికా పండిట్ నటించిన ఈ సినిమాపై చరణ్ తెగ మనస్సు పడ్డాడు. అయితే ఈ మూవీని రీమేక్ చేయాల్సిందిగా కొంతమంది నిర్మాతలు చరణ్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ చరణ్ మాత్రం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు సాయి ధర్మ తేజ్ ఆ మూవీని రీమేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే నిర్మాతలు ఈ మూవీని చరణ్ రిజెక్ట్ చేశాడు. నువ్వు కూడా సెలెక్ట్ చేసుకోవటమే బెటర్ అని అన్నారంట. అందుకు సాయి ధరమ్ చరణ్ గతంలో చేసిన జంజీర్ రీమేక్ ఫ్లాప్ కావడం వలన భయపడి ఉంటాడు. ఈ కథ నాకు బాగా నచ్చింది. ప్రస్తుత మార్కెట్ సమయంలో చరణ్ చేయకపోవటమే బెటర్, నేను చేస్తాను అని నిర్మాతలకి చెప్పుకొచ్చాడంట. దీంతో చరణ్ మార్కెట్ పై సాయి ధరమ్ కామెంట్ చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ ఆ కన్నడ రీమేక్ కి రెడీ అవుతున్నాడనే చెప్పాలి. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి